హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, జెప్టో స్టోర్స్ నుంచి ఈ జాబ్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయవాడ లొకేషన్లో కూడా మనకి ప్రజెంట్ ఈ వేకెన్సీ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో, ఎక్కడైతే మీకు స్టోర్స్ అనేది దగ్గరే ఉంటాయో అక్కడ మీరు స్పాట్ జాయినింగ్ అనేది కలవండి. ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెంటనే మీకు జాయినింగ్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీకు ఇందులో సాలరీ విషయానికి వస్తే, అలాగే మీకు ఎన్ని అవర్స్ డ్యూటీ ఉంటుంది, అలాగే మీరు చేయవలసిన వర్క్ ఏంటి, మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి, మీకు అలాగే మీకు ఎంత ఉండాలి, ఏజ్ అనేది ఎంత ఉండాలి అనేది ఒకసారి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా చూసుకుంటే వాంటెడ్ బిలో రిక్వైర్మెంట్ ఈ లొకేషన్స్లో ప్రజెంట్ ఈ రిక్వైర్మెంట్ అనేది అవైలబుల్గా ఉన్నాయని చూసుకుంటే, హెడ్డింగ్ ఫర్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టోర్స్ అనేది చూసుకుంటే, జాబ్ రోలు అవైలబుల్గా చూసుకుంటే పికింగ్ అండ్ ప్యాకింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీకు ఓన్లీ మేల్స్ అండ్ ఫిమేల్స్కి కెన్ అప్లై. ఏజ్ లిమిటెడ్ అనేది చూసుకుంటే 18 ఇయర్స్ నుండి 32 ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు 10th క్లాస్ మినిమం ఉంటే సరిపోతుంది. అలాగే 10th ఇంటర్ డిగ్రీ ఏది ఉన్నా పర్లేదు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు దీనికైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. లొకేషన్స్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్నాయి, అలాగే విజయవాడలో ఉన్నాయి కూడా, కాబట్టి చూసుకోండి ఒకసారి. హైదరాబాద్ విషయానికి వస్తే ఆర్సీపురం లొకేషన్లో మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి. అలాగే ఇక్కడ బర్కత్పుర లొకేషన్లో కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏఎంఆర్ ప్లానెట్ మౌలాలి లొకేషన్లో మేల్స్ అండ్ ఫీమేల్స్కి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గోపన్పల్లి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కూకట్పల్లి లొకేషన్స్లో ఓన్లీ మేల్స్. అలాగే మల్లాపూర్, మేడిపల్లి, బోయిన్పల్లి, సికింద్రాబాద్, బల్కంపేట్, అలాగే మీకు వెంకటరమణ కాలనీ, కేపీహెచ్పి, తెల్లాపూర్, బొటానికల్ గార్డెన్ ఈ లొకేషన్స్లో ప్రజెంట్ మనకు ఓన్లీ ఫర్ మేల్స్కి మాత్రమే అవకాశం ఉంది. ఇక డిఎల్ఎఫ్ సైబర్ సిటీ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎర్రగడ్డ, మియాపూర్, న్యూ బొల్లారం, మసీద్ బొండా ఈ లొకేషన్స్లో కూడా ప్రజెంట్ మేల్స్కే అవకాశాలు ఉన్నాయి. పుప్పాలగూడ లొకేషన్లో, అలాగే మియాపూర్ లొకేషన్లో, మల్లాపూర్ లొకేషన్లో కూడా ఇక్కడ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టిఎస్సి పార్కు దగ్గరలో అలాగే మేల్స్కి ఉన్నాయి. బోయిన్పల్లి, బాచ్పల్లి ఈ లొకేషన్స్లో కూడా మనకు ప్రజెంట్ అనేది మేల్స్కి అనేది అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఏపీలో విజయవాడ విషయానికి వస్తే, విజయవాడ లొకేషన్ చూసుకుంటే తాడేపల్లి, అలాగే రామావత్పాడు ఇక్కడ ఈ 2 లొకేషన్స్లో ప్రజెంట్ వేకెన్సీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు వెంటనే జాయినింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ సరౌండింగ్ దగ్గరలో మీరు ఎవరైనా విజయవాడలో ఉండి అక్కడ జాబ్ చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. మీరు అక్కడ జాయినింగ్ అనేది వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్పాట్ జాయినింగ్ అనేది ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు సాలరీ విషయానికి వస్తే ప్యాకేజ్ 14,000 to 19,000 టేక్ హోమ్ అనేది వస్తుంది. ప్లస్ మీకు ఈఎస్ఐ, పిఎఫ్ అవైలబుల్గా ఉంటాయి. మీకు అన్నీ కట్ అయ్యి ఈఎస్ఐ, పిఎఫ్ అన్నీ కట్ అయ్యి మ్యాక్సిమం మినిమంగా 14,000 వస్తాయి. అలాగే మ్యాక్సిమం మీరు ఓటీసు, అలాగే అటెండెన్స్ బోనస్, మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఈ విధంగా చూసుకుంటే 19,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. టేక్ హోమ్ విషయానికి వస్తే 19,000 ఖచ్చితంగా వస్తాయని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే షిఫ్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ అనేది 6 AM to 3 PM వరకు. ఇది ఫీమేల్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మేల్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్సీ ఫీమేల్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ షిఫ్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే 3 PM నుంచి నైట్ 3 PM నుంచి, అలాగే ఆఫ్టర్నూన్ 3 PM నుంచి
నైట్ 12 AM వరకు ఉంటుంది సెకండ్ షిఫ్ట్. థర్డ్ షిఫ్ట్ విషయానికి వస్తే నైట్ 11 PM నుంచి మార్నింగ్ 8 AM వరకు ఈ థర్డ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఈ 2 షిఫ్ట్లలో ఎక్కువ పర్సెంట్ అనేది మీకు మేల్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మేల్స్ మీకు ఈ లొకేషన్స్లో ఖచ్చితంగా వర్క్ చేయాలంటే ఇక్కడ మీకు ఈ షిఫ్ట్లు విధంగా మారుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కంపల్సరీ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే వర్క్ అవర్స్ మీకు 9 hours డ్యూటీ ఉంటుంది కాబట్టి 1 hour అట్లా లంచ్ పీరియడ్ అనేది కంపెనీ వారు ఇస్తారు. 8 hours మాత్రం కంపల్సరీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే జాయినింగ్ ఏ లొకేషన్స్లో మీకు జాయినింగ్ అనేది కావాలి, అలాగే ఏ లొకేషన్స్లో మీకు అవైలబుల్గా జాబ్స్ అనేది ఉన్నాయి కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించి ఎప్పుడప్పుడు ఏ లొకేషన్లో మారుతూ ఉంటాయి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎక్కడెక్కడైతే మేల్స్కి ఫీమేల్స్కి అవైలబుల్ ఉన్నాయి అలాగే అక్కడ మెన్షన్ చేస్తాను. ఒకసారి చూసి మీరు వీడియో చూస్తే అక్కడ అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు వచ్చే ముందు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అలాగే మీరు ఎలా అయితే అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారు ఒకసారి చూసుకుంటే, మీరు వచ్చే ముందు ఫస్ట్ HR వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసిన వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవ్వకపోతే మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. అక్కడ వాళ్ళు మీకు సంబంధించి ఏ లొకేషన్స్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే మీకు ఎక్కడైతే ఎలిజిబుల్ ఉంటుంది, అలాగే ఎన్నెన్ని సాలరీ ఉంటాయి, అలాగే అటెండెన్స్ బోనస్ ఎలా ఉంటుంది, మీకు జాయినింగ్ బోనస్ ఎలా ఉంటుంది అనేది ఇస్తారు టోటల్ క్లారిటీగా. అప్పుడే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ఎలాగైతే వెంటనే జాయినింగ్ అవ్వాలనుకుంటారో కంపల్సరీ మీకు సంబంధించి రెజ్యూమ్, అలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ తీసుకొని రావాలి. అలాగే మీకు సంబంధించి SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏదైనా పర్వాలేదు, సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకొని వస్తే స్పాట్ జాయినింగ్ అనేది ఇస్తారు. కాబట్టి ఏ స్టోర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారో, ఏ స్టోర్ అయితే మీకు నచ్చుతుందో, అక్కడ దగ్గర అవుతుందో అక్కడ వెళ్ళాల్సి ఉంటే, అక్కడే జాబ్ వేకెన్సీ ఉంటే అక్కడ పంపిస్తారు. ఆ లొకేషన్ అనేది షేర్ చేస్తారు. మీరు ముఖ్యంగా ఫస్ట్ మీరు ఎవరైతే జాయినింగ్ అవ్వాలనుకుంటారో కంపల్సరీ HRకి కాల్ చేసి ఒకసారి మీకు కనుక్కున్న తర్వాతే ఇష్టమైతేనే, ఇంట్రెస్ట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు లొకేషన్ వస్తుంది. లొకేషన్ రాగానే లొకేషన్కి వెళ్ళి సార్ వాళ్ళకి మీ సెల్ఫీ అనేది, ఆ స్టోర్కి వెళ్ళి సెల్ఫీ అనేది కంపల్సరీ అక్కడ నిలబడి సెల్ఫీ పెట్టాలి. సెల్ఫీ పెట్టిన వెంటనే మీకు అనేది రెస్పాండ్ అనేది కంపల్సరీ వస్తుంది. అక్కడే జాయినింగ్ అనేది కంపల్సరీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడం కోసం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్తో లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.